లేదు కంచె కాలు పెడితే మొత్తం మూతలు కంచె వేల పట్టణం ఎప్పుడు వచ్చాడు గంట కొట్టిన బామ్మ ఎప్పుడు శంకులు వదండు గంట కొట్టిన బొమ్మ శంకుడు రాడే 70 ఏళ్ళ మంచనగా ఎప్పుడుగా భూపాల సిద్ధ ఉన్నాడు ఏళ్ళ మంచనగా భూపాల సిద్ధమ్మ భూపాల సిద్ధమ్మన ఎప్పుడుగా జంగమే సప్తనగా చెప్పిందా అని ఏతోనంట లేదరామ చేత పట్టుకోవాలి రంగమై కట్టండి నాద అయిపోవడంలారా అసలు మాత్రమే అత్త గోపాల ఎంతమంది ఎప్పుడు చెప్పింది వచ్చిన జంగమైన మన సరు లేదు వచ్చిన ఒక్కరు ఎప్పుడు మన సరు లేదు రూపాయి దానమే 2 రూపాయల దానమే 10 రూపాయల దానమే ఇక్కడ దూసుడు పెట్టి దానమే చీడు పెట్టి దానమే ఇంతల మొత్తాల శాతం పోచుకుంటారు వాళ్ళు ఎప్పుడు చేత పట్టుకోవాలి మరి కలుగుల బాగాలో కొడుకు మళ్ళీ పిల్ల కొట్టారనుకున్నాడు పరమాత్ముడు శంకరుడు ఇల్లు ఉన్న చోట పిల్ల బాగలేదు పిల్ల ఉన్న చోట ఇల్లు బాగలేదు అటువంటి పడంగా మల్లన్న తగ్గ పిల్ల మంచిగా లేదు అటువంటి పడంగా ఇల్లు పిల్ల మంచిగా ఉంటే మాట మర్యాద మంచిగా లేకపోయే లెక్క మీద రైలు పుట్టింది మల్లన్న దగ్గ పిల్ల పుట్టాలి మలికా దేవుడి ఏనాడు
సంగ దొరలు పెట్టుకోడు అటువంటిగా శివుడు గణగణ గణగణ గంట కొట్టు అమ్మమ్మ ఎప్పుడు శంకులు వదిలినప్పుడు బాల సిద్ధము 60 ఏళ్ళ పెద్ద మనిషి ఆలోచన చేసింది అటువంటిగా ఏనాడు కుండల ముత్యాలు చేతులు మోసుకున్నది చేతుల ముత్యాలు చేతులు పట్టుకొని లై 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 అని అడవచ్చు గురువు తీసుకుంటూ వచ్చినారా చూడు కళ్ళ చూడబట్టే భక్తల్ల మెచ్చినాడు భక్తులు ఎత్తులు వంటివి నువ్వు నచ్చింది ఏమని ఇచ్చింది ఏమని జంగమా సిద్ధమ్మ మెచ్చిన ఏమన్నది నాకు ఇచ్చింది ఏమంటో సిద్ధమ్మ సిద్ధమ్మ అడవంటునగా కాశీ వైకుంఠము భద్రాచలం తిరుగుకుండా నేను వస్తుంటే అది రామజలక పండు పట్టుకొని నాన్న మీదకి వెళ్ళిపోతున్నది నువ్వు ఒకడవే తింటావు అని నేను అడిగిన అటువంటిగా పండు తీసి సంగ దూరం వేసినది పండిస్తా పాటే మనసు వందలేదు అటువంటి విధంగా నీకు పండిస్తామని మనసు వందింది అటువంటి విధంగా పండిస్తా పట్టే ఓ అడవుల్లో అయ్యా మధు మన నా పట్టణంలో ఎవరికి మన ప్రేమ కలగలేదు నాకు పండుగ ఇస్తా అంటున్నావా అయ్యా దండమయ్యా చెబుతున్న వాడు శివన పెట్టరాదు పోతే 6 నెలలు వస్తే 6 నెలలు సంతమైన బందీల రామ మిరపకాయ అమ్ముకున్న బంజీలు నా కొడుకులు ఉన్నారు వీడి పనులు చెడిచే పనులు ఎప్పుడు చేస్తున్నారు తిని 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 తినంగా కూర్చో పెడుతుంటే ఇగలో కట్టుకపోతున్నాయి ఈ పండుగ నాగొత్తుకో నా కొడుకులు ఏనాడు పనులు తెస్తున్నారు పండ్లు తిని తినంగా మిగిలిన పండ్లు దుమ్ముట్లో వేస్తాయి అటువంటి వనంగా చెట్టులు పట్టిపోయినాయా నీ పండు నాకెందుకు స్వామి సిద్ధమ్మదేవి ఇది ఒక పండు నువ్వు తిన్నట్టయితే నేను ఒక్క రోజులమ్మ రామ
కూర్చుని దేవరాలు లేచుకుని మోకాల ముందకేమి మోసలు తింటకేమి 7 మంది కోడలు ఒకరు కోడలు వారి కోడలకి ఇస్తే కాదయ్యా నీకేయాలి పండు నాకు ఇస్తావు కోడలకి ఇచ్చే పండు రెండు ప్రాణాలు పోతాను కట్టాలి పదాల పాపలు కట్టాలి అప్పుడు పిల్లలు కాదు కళ్ళ ముంచారు అటువంటి మాత్రం గొంతులా కొడుతుంటున్నావా నేను మోస్తుంటే కళ్ళ కలిగి మంత నాకు శివుడు అవుతున్నది తుమ్మలేసేమో జంగమయ్యో తుమ్మలేసేమో సేదవుతున్నది అటువంటి విధంగా సంతాన బలము నీకు ఇచ్చినట్టయితే 6 నెలల వాకలు వాస్తున్నది 3 నెలల దువ్వు వాస్తున్నది సంతాన బలం ఇస్తున్నట్టు రామమ్మ సీతమ్మ జంగమయ్యా ఓతాను పెడుతున్నా బదుల పెద్దది పెడుతున్నప్పుడు పిల్ల కంగం తెరుచుని కాకపోతే కళ్ళ మోస్తున్నా కానీ ఓ జంగమయ్యా రావు జంగమయ్యా అటువంటి విధంగా దోషిట్ల బండేయమంటున్నాం దోషిట్ల బండి అయితేనే నీకు నాకు దోషమా రామదేవి
తెరవాలి అప్పుడు పుట్టిన బిడ్డ పిల్ల లేక ఏనాడు గొంతు తెరవాలి అటువంటి విధంగా గొంతుల సంతానం ఇస్తా సరవంతనుకున్న భూపాల సిద్ధమ్మదే రెండు ప్రాంతాలు తాను పెట్టింది పదేళ్ళ పప్పది పట్టింది గంగం తెలిసింది కాకిపిల్ల కళ్ళ మోసింది హరమాల శంకర సంతాల బలము ఎత్త విడుస్తున్నాడు ఏం రావటం అంటుమనంగా కొడుకు దక్క పిల్ల పుట్టాలి అటువంటి విధంగా నా కొడుకు మల్లన్న పిల్ల గురించి లెంకుతున్నాడు అటువంటి విధంగా నా కొడుకు మల్లన్న దక్క పిల్ల పుట్టాలి అటువంటి విధంగా భూపాల సిద్ధమ్మ కడుపు లోపల ఏసై ఉన్నాడు భూపాల సిద్ధమ్మకు నా కొడుకు మల్లన్న దగ్గ పిల్ల పుట్టాలి అనుగుణంగా సంతాన బలం ఇచ్చిండు వరమాల శివుడు అడవండుగుణంగా ఏనాడు సంతాన బలం ఇచ్చిండు అడవండుగుణంగా మల్లన్న దగ్గ పిల్ల పుట్టాలని అగ్రమండేరా చెక్కున మెరిసేరా కైలాసం లోపల శంకరుడు మర్యాద ఉన్నది అమ్మవారు భూపాల సిద్ధమ్మ ఏమంటై ఉన్నది అమ్మవారు భూపాల సిద్ధమ్మ అటువంటి మాత్రం కల్లో ఇలవైనా అటువంటి మాత్రం సన్నాలకు రుదురైనా అటువంటి మాత్రం అమ్మవారు భూపాల సిద్ధమ్మ దేవికి